వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఫ్లోరోసిస్ సమస్యపై ప్రజలు అవగాహన కల్పించేందుకు మార్కాపురం పట్టణంలోని కోర్ సెంటర్లో ఉన్న అరవింద్ ఘోష్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వెలిగొండ భాగ్యం అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన నాటిక ప్రజలను ఆకట్టుకుంది. ఫ్లోరిన్ అధికంగా ఉన్న నీటిని దీర్ఘకాలం వినియోగించడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్ సమస్యను నాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉండడం వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఫ్లోరిన్ అధికంగా ఉన్న నీటిని వినియోగించడం వల్ల వచ్చే ఫ్లోరోసిస్ ప్రభావంతో ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు ఉపశమనం లభించడంతో పాటు ఫ్లోరోసిస్ ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని వైద్య బృందం పేర్కొంది. ఫ్లోరిన్ అధికంగా ఉన్న నీటిని వినియోగించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి కృష్ణా జలాలు అందుబాటులోకి రావడంతో ఫ్లోరోసిస్ ప్రభావం తగ్గి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ఆశిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నాటికను ప్రదర్శించిన వైద్య బృందాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్య బృందం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వెలిగొండ భాగ్యం అందరికీ ఆరోగ్యం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకి ఈ మార్కాపూర్ జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలో కనిగిరి, మార్కాపురం ఏరియాలు మెయిన్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నవి. వీటి వల్ల ఎంతోమంది ప్రజలు చిన్న పిల్లలతో సహా ఈ ఫ్లోరైడ్ బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది. 10 years, 15 years పిల్లలు కూడా నడవలేని పరిస్థితుల్లో ఉండడం చాలాసార్లు నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు చూశాను. మనకి ఇప్పుడు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ అనేది రావడం వల్ల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీనివల్ల మనకి పోను మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ సెలైనిటీ తగ్గి మంచి వాటర్ పెరగడం జరుగుతుంది. దీనివల్ల మన ముందు తరాలు, మన పిల్లలు ఈ ఫ్లోరైడ్ బారిన కంప్లీట్గా దీని నుంచి బయటపడతారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి త్వరితగతిన ఈ మార్కాపురం జిల్లా ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వానికి ఈ మార్కాపురం జిల్లా ప్రజల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరు కూడా ఇప్పుడు మనకి వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ ఇంకా మనం హెల్త్కి సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పటికి కూడా మనము ఈ గ్రౌండ్ వాటర్ డైరెక్ట్గా వాడకుండా నీటిని ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఇంకా కొన్ని రోజుల పాటు మనము జాగ్రత్తగా వాడుకోవాల్సి చెప్పేసి అందరికి కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. మనకి ముందు తరాల వరకు మాత్రం ఇంకా ముందు వచ్చే తరాలు మాత్రం ఈ డైరెక్ట్ మనకి వెలిగొండ ప్రాజెక్ట్ వాటర్ వస్తుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఫ్లోరైడ్ బారి నుంచి మనం కంప్లీట్గా బయటపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మనకి ఈ ప్రాజెక్టు అందించినటువంటి ప్రభుత్వం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన జిల్లాలో మొత్తం ఏ ఏరియాలో ఎక్కువ శాతం ఫ్లోరైడ్? ఓకే, మన జిల్లాకు వచ్చేసరికి మెయిన్గా కనిగిరి ఏరియాలో ఒక 5 PSC మొత్తం మన మార్కాపురం జిల్లాలో 5 PSCలు మోస్ట్ ఎఫెక్టెడ్ PSCs ఉన్నాయండి. వాటిలో కనిగిరి, మాచవరం, అలాగే వెలిగండ్ల PSC, గురువాజీపేట, CS పురము, ఇక్కడ మన పెద్దారవేడి PSCలో ఎక్కువగా ఫ్లోరైడ్ అనేది ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం అయితే మన వాటర్ టెస్టింగ్ ద్వారా తెలిసిందండి. అలాగే మనకి మోస్ట్ కేసెస్ వచ్చేసి చట్లమిట్ట PSCలో ఎక్కువ మన ఫ్లోరైడ్ ఉండడం అనేది జరుగుతుందండి. అక్కడ ఉన్నటువంటి నీరులో, భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంది. జిల్లాలో దాదాపుగా ప్రతి 100 మందిలో 4.5% మందికి ఈ ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మనకి ఎప్పుడైతే ఈ వెలిగొండ వాటర్ మనకు అందుబాటులోకి రానుందో దానివల్ల మనం అందరము ఈ వెలిగొండ వాటర్ తాగడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, కానీ భవిష్యత్ తరాలు, మన పిల్లల తరాలు, మన మనవాళ్ళ తరాలు, భవిష్యత్ తరాలు అందరికీ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడకుండా, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు లేకుండా, గారపళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటి సమస్యలు లేకుండా ఫ్లోరైడ్ రహిత మార్కాపురం జిల్లాని మనం త్వరలో మన కళ్ళ ముందు సాక్షాత్కారం చేసుకోబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని వెలుగొండ తెప్పించినటువంటి ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైద్య ఆరోగ్య శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇందాక చెప్పినట్టుగా ఈ మార్కాపురం జిల్లాలో దాదాపుగా 79,000 మందికి మనము సర్వే చేయడం జరిగింది వాటర్ శాంపిల్స్ ద్వారా.
ఈ సర్వే చేసినప్పుడు మనకు 2,954 మందికి వ్యాధిగ్రస్తులను గుర్తించాం మనము. ఈ 2,954 మందిలో వ్యాధిగ్రస్తులందరికీ కూడా అవసరమైన వారికి మెడికల్ ట్రీట్మెంట్, కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఆపరేషన్స్ కూడా చేయించడం జరిగింది. వారిలో 264 మందికి రకరకాల రూపంలో వారికి వాళ్ళ జీవితం పూర్తిగా మంచానికి పరిమితం అవ్వటము లేదా విపరీతమైన తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి జీవితానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళ రోజువారీ వ్యవహారాలకు ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము వీల్ చైర్స్, వాకర్స్, వాకింగ్ స్టిక్స్ ఇటువంటి ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారికి అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం జరిగింది. భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి, ఈ సమస్యలతో బాధపడుతూ అవసరమైన వారికి వీల్ చైర్స్, తర్వాత వాకర్స్ అవసరమైన వాకర్స్, వాకింగ్ స్టిక్స్ అవసరమైన వారికి వాకింగ్ స్టిక్స్ కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం.